ఒకడు మూర్ఖంగా మాట్లాడినప్పుడు, ఒకడు అజ్ఞానంగా మాట్లాడినప్పుడు, ఒకడు మన మీదకి మిందికి వచ్చేటట్టు మాట్లాడినప్పుడు ఏం చెయ్యాలా? దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మూర్ఖముగా మాట్లాడు వాని నోరు మూయించుట దేవునికి. వాడు నోరు మూపి అంటున్నాడు. ఎలా మూపియాలా? ఎలా మూపియాలా? మనం నోరు తెరిస్తే వాడు ఇంకా రెచ్చిపోతాడు. అప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు నోరు మూసుకుంటే కొద్దిసేపు మాట్లాడి సైలెంట్ అయ్యి, దేవుని వాక్యం సెలవిస్తాను. అజ్ఞాని మాట్లాడతాడు, మరి నువ్వు జ్ఞానవంతుడు కదా, నువ్వు మాట్లాడొద్దు, నువ్వు మౌనముగా ఉండు. నువ్వు మౌనముగా ఉంటే అతడు కొద్దిసేపు మాట్లాడుకొని వెళ్ళిపోతాడు. అదే అంటున్నాడు, మూర్ఖముగా మాటలాడు అని మూర్ఖుల నోరు మూయించుట దేవుని చిత్తం. మూర్ఖుల నోరు మూయించడం అంటే మొదట మన నోరు మూసుకోవాలి. మన నోరు మూసుకుంటే మనము దేవుని చిత్తాన్ని జరిగించిన వారమని చెప్పి. అయితే తను మూర్ఖుడని ఎప్పుడు తెలుసుకుంటాడు? దేవుడు తనకు తెలియపరుస్తాడు. నానా, నువ్వు మూర్ఖంగా మాట్లాడావు, అజ్ఞానంగా మాట్లాడావు. ఒకరోజు ఖచ్చితంగా దేవుడు ఆ అజ్ఞానాన్ని ఎత్తి చూపిస్తాడు. ఎత్తి చూపించినప్పుడు అతడు అనుకుంటాడు, అయ్యో నేను ఇంత అజ్ఞానంగా మాట్లాడానా అని తను తానే ఏమవుతాడు? ఫీల్ అవుతాడు. అందుకే మూర్ఖుల నోరు మూయించుట దేవుని చిత్తము అని అంటూ, స్వతంత్రులై ఉండియు దుష్టత్వమును కప్పు పెట్టుటకు మీ స్వాతంత్ర్యమును వినియోగించుకొనక. స్వతంత్రులై ఉన్నారు, కానీ దుష్టత్వమును వినియోగించడంలో మీ స్వతంత్రమును ఏం చేస్తూ ఉన్నారు? స్వతంత్రులై ఉండియు దుష్టత్వమును కప్పిపెట్టుకొనుటకు మీ స్వాతంత్రమును వినియోగించొద్దు. మనుషుడు అన్నాక తప్పు చేస్తాడు అని దేవుడు చెప్తా ఉన్నాడు. మనిషి బలహీనుడు, పరిపూర్ణుడు కాదు మనిషి. మనిషి బలహీనుడు. ఒక బలహీన సమయంలో ఒక అబద్ధమే ఆడతాడు, ఒక బలహీన సమయంలో ఒక చేతి దెబ్బే కొడతాడు, ఒక బలహీన సమయంలో ఏదో ఒక పొరపాటు జరిగిపోతుంది. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఈ శరీరం ఉన్నంతకాలం మనిషి బలహీనుడే. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, మీరు పరిపూర్ణులు కాదు, మీరు బలహీనులే. మీరు ఈ శరీరంలో ఉన్నంతకాలము మీకు ఏదో ఒక బలహీనత లాగుతూ ఉంటుంది. అయితే మీరు మీ బలహీనతను ఏం చేస్తూ ఉన్నారట? స్వతంత్రులై ఉండియు దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్రమును వినియోగించక. బలహీనులై ఉండియు దుష్టత్వం, మీరు తప్పు చేశారు. తప్పు చేసిన తర్వాత మీరేం చేస్తున్నారు? కప్పిపెట్టుకొనక. కప్పుకోవద్దు. తప్పు చేసాం, ఒక మాట అనేసాం, ఒక దెబ్బ కొట్టేశాం, ఏం చేయాలా? నేను కొట్టలా, నేను చేయలా, నేను మాట్లాడలా, ఇలా చెప్పొద్దు. చేశాను, పొరపాటే జరిగింది, అయిపోయింది, ఏదో అయిపోయింది, క్షమించండి, ఒక మాట అయిపోతుంది అక్కడికి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మీరు మీ